రాహుల్ గాంధీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించినటువంటి భారతదేశ పౌరసత్వము అదేవిధంగా బ్రిటన్ పౌరసత్వం విషయంలో అలహాబాద్ హైకోర్టు చాలా సీరియస్గా మేము 19 తారీఖు విచారణ చేస్తాము, కేంద్ర హోంశాఖ దానిపైన నిర్ణయం తీసుకోండి, మీ దగ్గర ఉన్న వివరాలు ఏమిటి అనేటువంటి మాట చెప్పింది. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వ వివాదంపై దాఖలైన పిటిషన్ను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుకు తెలిపింది. ఈ నెల డిసెంబర్ 19న విచారణ జరపనున్నట్లు హైకోర్టు తెలిపింది. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వ వివాదంపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని న్యాయవాది విఘ్నేష్ శిశిర్ పిటిషన్ వేశారు. ఈయన వివిఎస్ శర్మ అనేటువంటి వ్యక్తి ఆ బ్రిటిష్ పౌరసత్వం ఉందనేటువంటి వివరాలు ఉన్నాయి. రాహుల్ గాంధీకి తెలియకుండా మేము బయట పెట్టలేము కాబట్టి పెడతలేము. 2022లో యూకే అధికారులను సంప్రదించగా వాళ్ళు ధృవీకరించారు, వాటిని బయట పెట్టేందుకు మేము నిరాకరిస్తున్నామనేటువంటి మాట చెప్పారు. జస్టిస్ అత్తావుర్ రెహమాన్ మసూదీ, సుభాష్ విద్యార్థులతో కొన్న ధర్మాసనం 19 తారీఖు విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకునుంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఇలాంటి పిటిషన్ని ఢిల్లీ హైకోర్టులో వేశారు. అయితే అలహాబాద్ హైకోర్టు నిర్ణయం వెలువడ్డాక మాత్రమే దీనిపై విచారణ జరుపుతామని కోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 9ని అనుసరించి ఒక వ్యక్తి భారత పౌరుడిగా ఉంటూ మరో దేశ పౌరసత్వం కలిగి ఉండడం వీల్లేదు, మామూలు వ్యక్తులు కలిగి ఉండడం వీల్లేదు. కానీ రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ఈ దేశంలో వరుసగా 2004 నుంచి 2004, 9, 14, 19, 24 5ఓసారి ఎంపీ, ఏఐసిసి అధ్యక్షుడు, ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి కుటుంబాల నుంచి వచ్చినామని, త్యాగధనుల నుంచి వచ్చామని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి ఇవాళ బ్రిటన్ పౌరసత్వం కలిగి ఉంటే అది తీవ్రమైనటువంటి ద్రోహం. అంతకంటే పెద్ద దేశద్రోహం ఇంకొకటి లేదు, అంతకంటే పెద్ద దేశద్రోహం ఇంకొకటి లేదు. రాహుల్ గాంధీ గారు ఏ పాస్పోర్టు, బ్రిటిష్ పాస్పోర్ట్ ఉందా లేదా, భారత పాస్పోర్ట్లోనే ఆయన ఫ్లై చేస్తున్నాడా, విదేశాలకు వెళ్ళిన తర్వాత భారతదేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఒక పాస్పోర్టు, ఆ దేశాల నుంచి విదేశాలకు వెళ్ళినప్పుడు ఇంకా వేరే పాస్పోర్ట్ ఏమైనా వాడుతున్నారా, ఈ విషయం పైన కూడా స్పష్టత రావాలి. ఇంతకంటే ఈ దేశాన్ని మోసం చేసిందైతే అంతకంటే ఇంకొకటి కాదు. రాహుల్ గాంధీ గారు తన యొక్క నిజాయితీని నిరూపణ చేసుకోవాల్సినటువంటి చాలా పెద్ద ఆవశ్యకత ఉన్నది. ఎందుకు ఇంత ఆరోపణలు వస్తుంటే నాకు బ్రిటిష్ పౌరసత్వం లేదని కోర్టు ఏం చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు, ఏమైనా కాకపోవచ్చు. కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఏఐసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి వ్యక్తి, భారత ప్రజాస్వామ్యంలో పార్లమెంటులో ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తి, ఇవాళ మనం చిన్నంనేని రమేష్ వేములవాడ ఎమ్మెల్యే చూడలేదా, కొట్లాట జరగట్లేదా? రాజకీయ పార్టీలు వాటిపైన ఎందుకు ఒక స్పష్టంగా ఇదేం దేశభక్తి, దేశము దేశం మీద ప్రేమ దేశభక్తి లేకుండా ఆ దేశం పౌరసత్వం ఈ దేశం పౌరసత్వం కలిగి ఉండడం అనేటువంటిది రాహుల్ గాంధీ జీవితానికి పెద్ద మచ్చ కాకుండా వారు నిజంగా ఎస్ నాకు ఎటువంటి బ్రిటిష్ పౌరసత్వం కాదు, ఏ దేశం పౌరసత్వం నాకు లేదు, ఏ దేశ పౌరసత్వం నాకు లేదు, నేను భారతదేశ పౌరుని మాత్రమే కావాలని కొందరు కుట్రపూరితంగా చేస్తున్నటువంటి విషయమని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎందుకు బయట చెప్పడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు వాళ్ళ మీద డిఫమేషన్ వేయట్లేదు? వెయ్యాలి, నిరూపించుకోవాలి. రాహుల్ గాంధీ గారు నిజమైనటువంటి దేశం కోసం మా నాయన మా నాయనమ్మ మా తాత అందరూ త్యాగాలు చేశారని చెప్పుకుంటున్నారు కదా, ఆ త్యాగాల ప్రతిఫలమైనటువంటి వారసత్వంలో ఉన్నటువంటి మీరు ఎందుకు ఇవాళ దేశానికి స్వాతంత్రం బ్రిటిష్ వాడి నుంచి పోరాటం చేసి తెచ్చింది మా జవహర్లాల్ నెహ్రూ అని చెప్పుకుంటారు కదా, మరి ఆ జవహర్లాల్ నెహ్రూ వారసత్వంలో ఇవాళ మీరు బ్రిటిష్ పౌరసత్వం ఎందుకు తీసుకున్నారా లేదా? ఎస్, స్పష్టంగా ఎందుకు మీరు మాట చెప్పట్లేదు? మౌనం అర్ధాంగీకారం అనుకోవాల్సి వస్తుంది. మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? నిజాలు ఎందుకు చెప్పట్లేదు? ఇవాళ బ్రిటిష్ దగ్గర ఏదో ఒక ఇంటి నుంచి మీ దగ్గర వచ్చిందనేటువంటిది చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో విరివిగా వస్తుంటే మీరు దాన్ని ఎందుకు ఖండించలేకపోతున్నారు రాహుల్ గాంధీ గారు? ఆ విషయం పైన కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటిది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఆ ప్రకటన చేయకపోతే రాహుల్ గాంధీ ఇవాళ దేశంలో దేశద్రోహిగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ పార్టీ వెంటనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూడా లేకుండా పోతుంది. అనేక రాష్ట్రాల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాష్ట్రాల నాయకత్వానికి కూడా మౌనం చెల్లకుండా పోతుంది. కాబట్టి ఈ విషయం పైన ఒకసారి చెప్పాలి.